ఆరాధించుటకు, ప్రభు చిత్తము నెరవేర్చుటకు వచ్చిన మనమందరము రెండు చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 వచనాలు చదువుకుందాం. అందరూ బైబిల్ ఉన్నవారు తీయండి. కొత్తగా పండగకే బైబిల్ తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడైనా తీయటానికి అలవాటు చేసుకోండి. బైబిల్ అందరూ చూసి లూకా సువార్త 2వ అధ్యాయం 8 నుంచి 14 దాకా చదువుదాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీభవించి ఉదయకాలం నీ లేఖనాలు ధ్యానించటకు సిద్ధపడుచుండగా తండ్రి, మీ సన్నిధిని మాతో ఉంచండి. మా అందరితో మాట్లాడండి. వినబుద్ధిని గ్రహించి హృదయాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. క్రిస్మస్ సందర్భంగా లేఖనాలు ధ్యానిస్తున్నప్పుడు నేను మరలా చెప్తున్నా, కొత్త విషయాలు ఉండవు, కానీ మీరు పాటించని చాలా ఉంటాయి. మీరే కాదు, మనం పాటించని విషయాలు ఏముంటాయి? ఇదే కొత్త బట్టలు పోయిన సంవత్సరం కూడా వేసుకున్నాం, ఇప్పుడు తినేది మళ్ళా తింటూనే ఉన్నారు, విన్నదే మళ్ళా వింటున్నారు. కానీ ఆ బట్టలు పోతాయి, తిండి పోద్ది, కానీ వాక్యం ఒకటే జీవం గలది. హల్లెలూయా. ఈ జీవం కలిగిన వాక్యాన్ని తెలిసి పాటించని వారికి మరి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. కనుక పండగ రోజునైనా మారు మనసు పొందాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఎనిమిదవ వచనం లూకా సువార్త 8లో చూస్తే, దేశమందు కొందరు రాత్రివేళ తమ మందను కాచుకుని ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి. క్రిస్మస్ని వాళ్ళ కొత్తల్లో ఉంది, మాట్లాడొద్దని చెప్పాలా. క్రిస్మస్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం మనమందరం కూడా. దేవుడు ఒక్కొక్క సేవకుడు ఒక్కోలాగా కొన్నిటిని హైలైట్ చేస్తుంటారు. ప్రత్యక్షతలు దేవుడు ఒక్కొక్కరికి ఇస్తారు. మిగతా ఇది తప్పు కాదు, ఇది ఒకటే రైటు కాదు. వారి ప్రత్యక్షతను బట్టి దేవుడు వారికి ఇచ్చిన కృప చొప్పున సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఇస్తారు. వంటోళ్ళు ఉన్నారు, వంట చేసేటువంటి వంటోళ్ళు అంటే వంట చేయాలి కాదు, వంట వచ్చిన వాళ్ళు ఎవరైనా మామూలుగా వచ్చినోడికి ఏమొచ్చు? బీరకాయ సొరకాయ పొట్టు తీసి కూర వండుకోవటం వచ్చు, కొత్తిమీర ఉందా అని వేయటం వస్తుంది. బాగా వచ్చిన మేధావికి ఏం తెలుసు? పొట్టుతో కూడా ఏం చేయాలో తెలుసు. అంటే కూర వచ్చినోడికి వంట రాదనొద్దు, ఆడికి వంటొచ్చు. పొట్టును కూడా వేస్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. అంటే కొన్నిటినే పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఏది పక్కన పెట్టకుండా అన్నిటినీ అద్భుతంగా లేఖనాలని వివరించే అంత దైవజనులు కూడా ఉంటారు. మనకు అన్ని రాపోయినా కొంచెం మెయిన్దైనా. కొంతమంది తిక్కశంకర్లు సొరకాయ గింజలన్నీ బయటపడేస్తారు, గుజ్జంతా బయటపడేస్తారు. వాళ్ళు కూడా గుజ్జు ఉండదు లాస్ట్కి. నిజమబ్బా, మీరు చదువుకోండి, చదువుకున్న వాళ్ళు మేధావులు ఉన్నారు కదా. మాయిశ్చరైజింగ్ క్రీము వాడే బదులు ఇంత సొరకాయ ముక్క తింటే
ఉంటుంది. మనకేంది, డబ్బులు ఇస్తే కానీ సొరకాయ ముక్కకు అద్దం ముందు కూర్చొని తినలేం కదా, అదొక బాధ. మన ముఖం మెరుగవడం కన్నా వీడికి అద్దం ముందు ఉండడం ముఖ్యం. కాబట్టి ఏది మంచిదనేది కాదు, తన తృప్తి కొరకు పైసలిచ్చి మరి అద్దం ముందు నిలబడి రాసుకునేదానికన్నా కళ్ళు మూసుకొని తినే సొరకాయ చాలా మంచిది ఆరోగ్యానికి, అందానికి కూడా. కానీ అది ఎవడు చేస్తాడు అంటే, మనం ఏ పర్పస్తో తీసుకుంటున్నామో ఆ పర్పస్ కన్నా మన సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఈ భక్తిలో ఏది చేసినా మన తృప్తి ఉండకూడదు, దేవుడు ఉద్దేశించింది మన జీవితంలో నెరవేరాలి. హల్లెలూయా. దూత ప్రత్యక్షమైనప్పుడు చుట్టూ కూడా ప్రకాశించింది. కాచుకుంటున్న వారు, గొర్రెలు కాచుతున్న వారు ఏం చేశారు? భయపడ్డారు. భయపడినప్పుడు దూత మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైనా సరే దూతలు ఎందుకు వస్తారు? పంపిస్తే వస్తారు, చెప్పమన్నది తోచింది చెప్పొద్దు. నాకు అనిపిస్తుంది అనకూడదు, ఆయనకు అనిపించిందే మనకు అనిపించాలి. అప్పుడే పంపబడినవాడు. దూత గొల్లలు కాచుకున్న వారి దగ్గరికి వచ్చాడు. మీకు ఒక ప్రార్థనాంశాలు చేశారు కనుక కొంతమంది లేరు, వాళ్ళ గురించి చెప్తా. శిరీష ప్రార్థన చేసిన దాంట్లో క్రిస్మస్లో ఒకటి ఉంది. ఏమనంటే, మనకి ఇవ్వబడిన జీవిత భాగస్వాములను అవమానపరిచే పని ఎవడు చెయ్యొద్దు. సెలక్షన్ మనదైతే మనమే అవమానపరుస్తాం. అసలు సెలక్షన్ మనది అవ్వకూడదు. నేను చెప్తున్నాను కదా, క్రిస్టియన్ మ్యారేజ్ ముఖ్యం కాదు, సెలక్షన్ కూడా మనది కాకుండా ఉండాలి. అది బైబిల్. మన పితరులు కాంచి బైబిల్ వరకు ఎవడు కాడు సెలెక్ట్ చేసుకునేవి లేనే. చాలామంది ఏడాడో చేసి వచ్చి చర్చిలో పెళ్లి చేశారంటే అదేం పెళ్ళి కాదు, అదేమంత సరైంది కాదు. ఈ వివాహము ఈ సందర్భంగా దేవుడే వారిని చేశారు. దేవుడు వారిని జతపరిచాడన్న సందర్భం ఎక్కడుంది? బైబిల్లో. మొదటి వివాహం నుంచి ఇప్పటిదాకా దేవుడు జత చేసిన వాళ్ళని, కొంతమందికి కొన్ని సాఫ్ట్ కార్నర్స్ ఉంటాయి. అవి వాడికి సాఫ్ట్, మనకి హార్డ్. ఎవరికైనా అంతే. ఒకడికి సాఫ్ట్ అయింది, ఇంకోటికి ఏంటి అంటాడు సన్ని. అది ఎంత బాధో నాకు తెలుసు. ఆడికి ఎంత బాధ, ఏంద్ర సపరేట్ కూసా వదిలే అంటాడు నేను. అవునా కదా? నిన్న రావటం అబ్బోబ్బా, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కోల్పోయి ఈడొక్కడే ఎడారిలో చెట్టు కింద తపస్సు చేసేవాళ్ళ ఉన్నాడు. ఇక ఇంకేమీ లేదు అన్నట్టుగానే ఉంటారు అట్లా. ఎందుకని? ఆడు చెప్పిన పద్ధతి నేను చేయలేదు కనుక నేను వెళ్ళిన పని కాలేదనేది ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం. నేను దాన్ని నమ్మను కూడా. నేను నీ దగ్గర లేను కాబట్టి అవ్వలేదురా, నేను ఉంటే 2 నిమిషాలు అవునన్నా. ఇది నమ్మగాక నమ్మరు. నమ్ముతాడా? ఇప్పుడు కూడా నమ్మడు. అదే భక్తుల లక్షణం. ఆడ ఇంట్లో ఉన్నా నమ్మరు, చర్చిలో ఉన్నా వాళ్ళ అభిప్రాయం వాళ్ళదే ఉంటుంది. కానీ చిన్నోడికి పెద్దోడికి తేడా ఏంటంటే, చిన్నోడు అనుకున్నవన్నీ కూడా కాదని తెలవడానికి సమయం పడుతుంది. ఆ సమయం పట్టేపాటికి చేసే అవకాశం కానీ వినే అవకాశం కానీ ఏది ఉండదు. అట్లా నష్టపోయినోడు ఎవడో కాదు, నేనే. కాబట్టి మీ అందరికీ చెప్తున్నా, అర్థమవ్వని దాన్ని కూడా పెద్దలు చెప్పారని లాజిక్లు ఉపయోగించకుండా నమ్మండి, పాటించండి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. మీకు అంత అర్థమైతే సైంటిస్ట్ను ఒకటేగా, ఆడికి అర్థమవుతుందని తెలుసు, కానీ బాంబు ఎప్పుడు పేలుతో తెలియదు. ఆడికే అర్థమైందని అనుకుంటారు వాళ్ళు. కనుక ఈ రోజున మీ అందరికీ ఒక మనవి చేస్తున్నా, దేవుని చేత పంపబడిన దూత ఎప్పుడైనా సరే ఎక్కడికంటే అక్కడికి వెళ్తాడు. ఒక స్పెసిఫిక్ ప్లేస్ ఆయనకి మరే దగ్గరకు వచ్చాడు, యోసేపు దగ్గరకు వచ్చాడు, జ్ఞానుల దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు గొల్లల దగ్గరికి కూడా వస్తాడు. ఒక కేటగిరీకి పంపబడిన వాడనేవాడు పాస్టర్ కాదు. యేసు ప్రభు ధనికుల దగ్గర నుంచి కుష్టి వాళ్ళ దగ్గర దాకా అందరికీ పరిచయం చేశాడు. ఆయన
పిల్లలకు కూడా చేసినాడు ఆయన. చాలామంది నాది మినిస్ట్రీ, ఆ మినిస్ట్రీ, ఈ మినిస్ట్రీ అంటారు. క్రిస్మస్ సందర్భంగా దేవుని చేత పంపబడినవాడు మరియ దగ్గరికి వచ్చాడు, దేవుని చేత పంపబడినవాడు యోసేపు దగ్గరికి వచ్చాడు, దేవుని చేత పంపబడినవాడు జ్ఞానుల దగ్గరికి వచ్చాడు, దేవుని చేత పంపబడినవాడు గొల్లల దగ్గరికి కూడా వచ్చాడు. హల్లెలూయా. పంపబడిన వాడికి హేరోదు దగ్గరికి నేను పోతాను, ఈ దగ్గరికి ఇది పంపు అన్నట్టు సెలక్షన్ ఏందబ్బా? సన్నిధిలో నిలుచున్నవాడు దేవుడు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ వచ్చిన దూత భయపడకుడి అని చెప్తూ కింద ఏం చెప్తున్నారు చదువు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. చూడండి, దూత క్రిస్మస్ సందర్భంలో అయ్యా వినండి, ఇందులో మళ్ళీ చెప్తాను, కొత్త విషయాలు ఉండవు, పాటించని ఎక్కువ ఉన్నాయి. ఈ క్రిస్మస్లన్నా పాటించాలి. పాటిస్తారా? సేమ్ సన్నీలాగా ఫిక్స్ అయ్యి వచ్చారా మళ్ళీ నాదే రైట్ అని? ఎవడు ఫిక్స్ అయితే ఆడైపోతాడు. ఎవరు మార్చుకుంటే వారికి క్రీస్తు స్వరూపం వస్తుంది. అంటే ఇది చిన్న విషయం, ఇంటి విషయాల గురించి అది కాదు, కానీ ఏదన్నా ఒక విషయానికి ఫిక్స్ అవ్వద్దు. అది మార్పు ఎట్లా రావాలంటే పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తున్నా గద్దిస్తున్నా మనకి అనుకున్న దానికి ఫిక్స్ కాకూడదు. హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు కీడులో పడతాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా ఎవరు కీడులో పడకండి. మీకు తెలిసిన విషయమే, పాటించని విషయం అయితే ఈరోజు నుంచి పాటించడానికి ఒక మంచి నిర్ణయం చేయండి. హల్లెలూయా. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన, వినాలా, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన. నా బిడ్డ ఏదో రాస్తుంది నోట్స్, ఇందాక అడిగిన పోయిన వారం చెప్పిన నోట్స్ తీసుకురా అమ్మ అని చెప్పి ఫస్ట్ సండే ఏదో ఆ నోట్స్ నాకైతే అర్థం కాల. అబ్బా నాకు ఇంగ్లీష్ రాదనే, ఇది ఎక్కడ ముచ్చటరా, నేను ఇంగ్లీష్లో రాసినట్టు నన్ను మరీ ఇంత ఎదవం చేసిందే అంటే ఏది రాయాలో అది రాయలే. కూర బాగుందా, ఏముందంటే కరివేపాకు ఉంది, ఉల్లిపాయ ఉందని అక్కడ వాడేవాడాడు. అసలు అందరూ ఏం కూర కూడా తెలవాలి కదా, అవి ఉన్నాయి. కానీ దానికి మించింది కంటెంట్ ఉండాలి. మీ అబ్బాయిని చూస్తుంటే అదే అనిపించింది. ఎవడు జాషువా, వాడు కంటెంట్ క్రియేటర్ చేస్తాడు, కానీ వాడికి ఎన్ని అడ్డులు ఎత్తే అంత బాగుంటుంది. మీరు బాగా బాధపడకండి. కోడి పందాలు కోడికి ముసుకేస్తారు, తాడు కడతారు. ఎందుకని? ఏది పడితే అది తింటాం కాదు, అది అనవసరంగా ఫైటింగ్ చేద్ది, ఫైటింగ్ అప్పుడు ఓడిపోద్ది. చెయ్యాల్సినప్పుడే ఆ ఫైటింగ్, దాని బలము, దానికి పోరాడేది అలవాటు. కానీ రాంగ్ టైంలో చేస్తే అసలు అప్పుడు పోరాడదు. ఆడిడే కోడి పందు, నువ్వు వాడిని పెట్టుకో, వాడి పందెం పుంజే. కానీ ఎక్కడ పడితే అక్కడ చేసిండు అనుకో, టైం వచ్చినప్పుడు నీరసం అవుతాడు, ఎవడో కోసుకు తింటాడు. పిల్లోని గుర్తుపెట్టుకోండి, వాడు పోరాట పటిమ ఉన్నా, ఎంత చురుగ్గా ఉన్నా దాని కళ్ళు, దాని తల తిప్పేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. తెలుసా మీరు ఎప్పుడైనా చూసారా? అంత షార్ప్గా ఎవరు ఉండలేరు. కానీ ఏం సుఖం, అది ఎప్పుడు తాడు తీస్తే అప్పుడే ఫైటింగ్ చేస్తుంది. ఎవడి మీద చేయాలనేది యజమాని చెప్తాడు, అప్పుడు గెలిచి చూపించాలి. హల్లెలూయా. కనుక పిల్లలు రెండోసారి ఏమంటున్నాను, ఎందుకంటే టీచర్లు ఎంతవరకు నేర్పించారనేది నాకు తెలవాల. నా పని ఏంది, జడ్జిమెంట్ కాదు, ఎవరికి ఏలో ఏముందో తెలుసుకోవాలి. సోనుకు మోనుకి ఒకే క్లాసులో ఒకే భోజనం పెడితే పెట్టావు, ఒకేలాగా ఎవడో తినడం. వాడేం తింటుండో తెలుసుకోవాలా, వీడేది తెలుసుకోవాలి. వీడు ఎన్ని ఏదో పనులు చేస్తుండో వాడు చెయ్యరు. ఎవరికి ఏం చెప్పాలంటే మనకు కొంచెం అవగాహన ఉండాలి. కాబట్టి పిల్లలు చాలా అద్భుతంగా చేస్తున్నారంటే దీని వెనక టీచర్స్ ఎంత బాగా చేశారనేది ఒకటి గ్రహించాలి. రెండోదిగా ఎవళ్ళో ఏముందో కూడా తెలుసుకుంటే, వాళ్ళు యవనస్తులైనప్పుడు దాన్ని మనం వారికి చెప్తేనే దాంట్లో వాళ్ళు 100% సక్సెస్ని సాధించగలుగుతారు. హల్లెలూయా. దూత, మరలా చెప్తున్నాను, దూత అనేవాడు అనగా పంపబడినవాడు, దేవుని సన్నిధిలో నిలుచుండేవాడు.
ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళాలి. కొంతమంది దూతలు ఎట్లా ఉన్నారో తెలుసా? గ్యాదరింగ్ ఎంత, ఒకడికి డబ్బు లెక్క చేయడు, గ్యాదరింగ్ లెక్క చేస్తాడు. ఇంకో దూతకి గ్యాదరింగ్ అవసరం లేదు, డబ్బు అవసరం లేదు, ఆయనకి కావాల్సిన సౌండ్ సిస్టమ్ మంచిగా ఉండాలి. సార్ మైక్ తేడా వస్తే మీటింగు క్యాన్సల్. ఇంకో దూతకి గుడిసెలో ఉన్నా పెట్టు, ఏమైనా పెట్టు, మూట ఎంత ఎత్తున్నావు అనేది కావాలి. ఇంకొక దూతకి ఏమీ లేకపోయినా ఆడికి బొకే, సన్మానం, పేపర్లో ఫోటో ఇవి కావాలి. కానీ పంపబడిన వాడు ఎక్కడున్నాడంట? మరియ దగ్గరికి వస్తాడు, యోసేపు దగ్గరికి వస్తాడు, జ్ఞానుల దగ్గరికి వెళ్తాడు, ఈ గొల్లోల దగ్గరికి కూడా వస్తాడు. అంటే మనల్ని దేవుడు ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తేనే క్రిస్మస్కి మనం నేర్చుకున్నట్టు. హల్లెలూయా. అక్కడికి వెళ్తానే, నాది విలేజ్ మినిస్ట్రీ, ఆడేవాడు విలేజుడు, నాది కార్పొరేట్ మినిస్ట్రీ, నాది డెలివరెన్స్ మినిస్ట్రీ, ఇలాంటి మినిస్ట్రీలు ఎక్కడ బైబిల్లో లేవు. అన్నిటి మీద ఆయన అందరికీ అధికారం ఇచ్చి పంపించాడు. హల్లెలూయా. దూతను పంపించినప్పుడు దూత వచ్చి చెప్తున్న మాట మీరందరూ శ్రద్ధగా వినండి. ఏమనంటే, ఇది ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువార్తమానము. నేను మొత్తం జనాలకు చెప్తుందా? వార్త ప్రజలందరిది, చెప్పేది మటుకు కొంతమందికే. వార్త ఎవరిది? ఎవరికి సంబంధించిందబ్బా? మొత్తం ప్రజలందరికీ సువార్తమానమే. కానీ అది చెప్పేది ఎవరికి? కొందరికి. మీకు తెలియజేస్తున్నాను అంటే, మనకు తెలియజేసిన ఈ సువార్తమానము ప్రజలందరికీ తెలియజేయడానికి దూత మనకాడికి వచ్చాడు. దూత ఇక్కడికి వచ్చాడు, ఇంకో దగ్గరికి వెళ్ళలేకపోయిందా? ఎక్కడికైనా వెళ్ళొచ్చుగా. ఆకాశంలోనే ఇప్పుడు రాకెట్ పోతుంటుంది పైన, దాని పొగది మన ఎన్ని దేశం ఎన్ని ఊర్లు కనిపిస్తుంది? ఇంద్రధనుస్సు వేస్తే ఎక్కడైనా కనిపించదా? ఏదన్నా దేవుడు చెప్పదలుచుకుంటే ఎన్ని రకాలుగైనా చెప్పొచ్చు. కానీ కొంతమంది దగ్గరికి ఈ సువర్తమానాన్ని తీసుకొచ్చాడు. ఆ కొంతమందిని మనుషులందరికీ చెప్పమన్నాడు. హల్లెలూయా. అంటే క్రిస్మస్ అనగా మనకు తెలిసిన సువార్తమానాన్ని తెలియని వారికి ప్రకటించడమే క్రిస్మస్. హల్లెలూయా. మనకు తెలిసింది కూడా ఎక్కడదై ఉండాలా? బ్యాప్టిస్టు, పెంతెకోస్తు, మెనోనైటు, ఏంది అది? మనది ఏంది సార్ అది? మెనోనైట్. మెనోనైటు, లూథరన్, ఇవన్నీ మనవి కాదు. ఆయన చెప్పింది నీవు చెప్పాలి. హల్లెలూయా. మొన్న కూడా మన వాళ్ళు వస్తుంటే అడుగుతాడు, మీది ఏ సంస్థ సార్ అని అడిగాడు. ఫస్ట్ రాగానే సంస్థ లేదు, నాది సంస్థ అన్న. నా సంస్థకు ఆధారం ఎవరు అంటారు? బైబిలే నా సంస్థ. అందులో ఏం చెప్పింది చేయటమే. ఒకడి కింద పని చేయమని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఒకడితో మంచి వాళ్ళతో సహవాసం ఉండమని చెప్పాడు, అంతవరకే. దేవునితో సహవాసం, దైవజనులతో సహవాసం, పరిశుద్ధులతో సంఘంతో సహవాసం, సహోదరులతో సహవాసం, కానీ కింద పనిచేసేదని లేదు. ఎందుకంటే యేసుక్రీస్తుకే మనం జత పనివారము. బైబిల్ మాట, యేసుక్రీస్తుకే జత పని, అంత ఆధిక్యతను దేవుడిచ్చాడు. సో క్రిస్మస్ రోజున మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఇక్కడున్న మనకి ఈ వర్తమానం వస్తుందంటే దాని అర్థం ఏంటంటే, మనము దీన్ని ప్రజలందరికీ తెలియజేయాలి. దూత మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడు? ప్రజలందరికీ కలగబో సువార్తమానం మనకెందుకు తెలియజేస్తాడంటే, మనము వెళ్ళి అందరికీ చెప్పడానికే ఈ వార్త. అందుకనే ఇది ప్రజలందరికీ కలిగించే సువార్తమానము. చెప్పాల్సింది మటుకు మీకు తెలియజేస్తున్నారు. ఏం సంతోషకరమైన సువార్తమానం మనందరికీ తెలుసు. సువార్త రకరకాలుగా ఎలా చెప్తున్నారో తెలియదు, కానీ మత్తయి సువార్తలో ప్రారంభం, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని రక్షకుడు పుట్టాడు అని రాసింది. రక్షకుడు అంటే పాపముల నుంచి రక్షించేవాడు. ఎవరి పాపముల నుంచి రక్షిస్తాడు? ఆయన ప్రజల పాపముల నుంచి. అంటే ఎవరు ఆయన ప్రజలు? మనుషులందరూ ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చేత సృష్టించబడిన వారందరూ కూడా. ఈ స్కిట్లో హైలైట్ ఏంది? లాస్ట్లో అన్ని మతాలు ఒకటని పెట్టారు లేదా? అందరికి ఒకటని చెప్పారు కదా, అందరికీ ప్రభువు. కానీ మీరు ఇందులోనే ఈ మూడు పెట్టి
ఇంకొక ప్లక్కార్డ్ కూడా పెడితే బాగుండు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంటే ఈసారి. ఎందుకంటే కొంతమందికి కొన్ని అర్థమవుతాయి, ఇంకా లాస్ట్ది కూడా అంత స్పీడ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. చాలా చక్కని సందేశం ఏముంది లాస్ట్లో, ఈయన రక్షకుడు ఎవరి కోసం పుట్టాడు? అందరి కొరకు పుట్టాడన్న సత్యాన్ని మనం నమ్మడం కాదు, మనం తెలియజేయాలి. హల్లెలూయా. రెండోది మనం చూస్తే అక్కడ కింద మాట చదువుమా, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దీనికి ఇదే ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. చాలండి. దేవునికి మహిమ సర్వోన్నతమైన స్థలాల్లో, భూమి మీద ఆయనకిష్టులైన వారికి సమాధానం. భూమి మీద సమాధానం. ఎవరికి సమాధానము? నెంబర్ 1 గుర్తుపెట్టి, క్రిస్మస్ సందర్భంగా పంపబడిన వాడికి నేను అక్కడికి ఇక్కడికి అనొద్దు, ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్ళాలి. రెండవదిగా సువార్తమానం మన దాకా వచ్చింది, మనకు చెప్పబడింది, కానీ మన ఇంటి కోసం కాదు, మనుషులందరికీ చెప్పడానికి. అంటే ఇప్పుడు వింటున్న మనకు దేవుడు ఇది పంపించే ఉద్దేశం ఏంది? మనం విని నువ్వు చూచింది సమస్త జనులకు మనం తెలియజేయాలి. అదే కదా మనం చేస్తుంది. 23వ తారీఖున మీరు మీ స్నేహితులని, బంధువులని అందరినీ పట్టుకొచ్చారు, అందరినీ పిలిచారు. ఎందుకని? మనం విన్న సువార్తమానం అది ఎవరికి సంబంధించింది? ప్రజలందరిది. ఆ ప్రజలందరూ మన పరిచయాలను పట్టుకొని మనం అందరినీ తీసుకొచ్చాం. ఇది బైబిల్ పద్ధతి. మన దగ్గరికే వచ్చింది వర్తమానం, కానీ చెప్పేదే మనమే, అందరికి చెప్పాలి. నా కాడి చెప్పినావు కానీ మా ఇంటి వాళ్ళకి కూడా చెప్పు అన్నాడు అనుకో. మీకు ధనవంతుడి కథ గుర్తుందా? అయ్యా ఇల్లు మా వాళ్ళు, మా తమ్ముళ్ళు ఉన్నారు, ఆడికి కూడా చెప్పు అంటే అక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. ఇక్కడి నుంచి ఒకటి వెళ్తే వెళ్ళాల్సిన అవసరమే లేదంటే ఎవరు చెప్పాలా? నరకానికి పోయేవాడికి భూమి మీద ఉన్నవాడే చెప్పాలి. హల్లెలూయా. చాలామంది నాకు దేవుడు దూత కనపడ్డాడు పైనుంచి చెప్పాడంటే అది అవ్వచ్చు, కళల దర్శనాలు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ముందుగానే లేఖనాల్లో సమస్తాన్ని ఆయన వివరించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం గుర్తుకోవాల్సింది ఏంటంటే ప్రతి అంశము కూడా, ప్రతి సందర్భం కూడా లేఖనములో చెప్పబడిన ప్రకారమే, ప్రవచనాల ప్రకారమే నెరవేర్చబడి. అంటే క్రిస్మస్ లేఖనాలని నెరవేర్చేదని మనం గుర్తుపట్టాలి. నీకు కొత్త కళ, కొత్త దర్శనం వచ్చేది వాక్యానికి విరుద్ధంగా ఉందనుకోండి, అది యేసుప్రభు పుట్టుకలోనే ప్రతి ప్రవచనం నెరవేర్చబడింది. నీకేది ఆధారం? నజరేతు వాడు అనడానికి ఒక ప్రవచనం ఉంది, పశువుల పాకలో పుట్టడానికి ఒక ప్రవచనం ఉంది, ఐగుప్తుకి వెళ్ళిపోవడానికి ప్రవచనం ఉంది, ఆయన పుట్టినప్పుడు ఆకాశం నక్షత్రం కనపడద్దని ఉంది, జ్ఞానులు వస్తారని, తూర్పు నుంచి వస్తారని ఉంది. ఏమీ లేదండి. ఆయన పుట్టుకకు సంబంధించిందల్లా బైబిల్లో ముందుగా చెప్పబడిన ప్రవచనాల ఆధారంగానే నెరవేర్చబడినప్పుడు ఈ క్రిస్మస్లో నువ్వు గుర్తుపెట్టుకొని నీ లైఫ్కి ఏది కూడా వాక్యానికి భిన్నంగా ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. నాకు దేవుడు చూపించాడు, మా అమ్మ చెప్పింది, నాన్న చెప్పింది, నాకే అనిపించింది, అనిపించొద్దు. యేసుప్రభుకి ఏం అనిపించలేదా? అన్నీ ఆయన దాని ప్రకారం వస్తే అప్పటికప్పుడు ఆయన సృష్టికర్త మార్చలేడా? మార్చలే. ఉన్న వాక్యాన్ని నెరవేర్చటకు ఆయన, నేను నెరవేర్చటకే వచ్చాను కానీ కొట్టివేయటకు దాన్ని రాలేదని. లేఖనముల ప్రకారం ఆయన వచ్చాడు, లేఖనముల ప్రకారం ఆయన సువార్త చేశాడు. ఇలాగన క్రిస్మస్ ప్రోలో మన సెలబ్రేషన్లో ప్రతిదీ కూడా లేఖనం ప్రకారమే జరగాలి. హల్లెలూయా. నెంబర్ 1 దూతగా దేవుడు మనల్ని పిలిచాడని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఈ సువర్తమానం మనకి దాకా వచ్చింది అంటే మనమే అందరికీ, ఇది అందరికీ సంబంధించిన సువర్తమానం. దూత మన దాకా వచ్చాడంటే మనమే పిలవాలి. నాకు చాలా ఆ రోజుల తర్వాత, అరే బయటికి పో, గేట్ కాడ చూసి, చాలా సంవత్సరాల తర్వాత మీరు నన్ను చూడండి, మీ గేట్ కనపడదు, ఎందుకు అటు ఇటు చూస్తారు? చాలా సంవత్సరాల తర్వాత మనలో ప్రతివాడు పనిచేసాడు. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పటికీ పనిచేయని వాళ్ళు కూడా ఉన్నారు.
మ్యాక్సిమం పనిచేశారు. ఒకళ్ళిద్దరు పని చేయని వాళ్ళని కూడా నేను గమనిస్తాను. అప్పుడప్పుడు నా భార్య, నువ్వు కళ్ళు మూసుకుపోయింది అంటది. ఎవడు చేస్తాడు డ్యూటీ? వాచ్మెన్ డ్యూటీ అంటే ఏంది? ఆడి పడుకుంటే దొంగలు రారు. ఉందా? నా పని ఏంది? నాది వాచ్మెన్ డ్యూటీ. నా పోస్ట్ మీరు తీసుకొని మీరందరు తెరిచి నన్ను చూడకండి. మీ పని మీరు చేయాలా, నా పని నేను చేయాలా. చాలా సంవత్సరాల తర్వాత నేను ఎందుకంటానంటే, మనందరికీ సామర్థ్యాన్ని ఇచ్చాడన్న సంగతి అనేక సంవత్సరాలుగా రుజువైంది. అరే, నేను నా చెయ్యి పనిచేస్తుందో, నేను ఎంత బరువు ఎత్తగలనని ఎత్తి చూపించిన సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎత్తలేనంటే నువ్వు యాక్టింగ్ చేస్తున్నట్టు. యాక్టింగ్ అన్నా చేయాలి. నువ్వు సచ్చినోడు అన్నా ఉండాలి, జబ్బు వచ్చినోడు అయినా ఉండాలి. ఏదన్నా ఒకటి. ఆరోగ్యవంతుడు అయితే నువ్వు చేసిన దాన్ని మరలా చేశారు కనుక దీన్ని చూడగానే నాకు వాగ్దానం గుర్తొచ్చింది. అబ్బా, 2025 వాగ్దానాన్ని నెరవేరడానికి సూచనగా దేవుడు మళ్ళా మిమ్మల్ని అందరినీ నిలబెట్టి వాడుకున్నాడని నేను నమ్మాను. హల్లెలూయా, హల్లెలూయా. సువర్తమానం ఎక్కడొచ్చింది? మన దగ్గరకు వచ్చింది. కానీ మీ ఇంటికే, నీకే కాదురా నాన్న, అది ప్రజలందరికీ. ఇది ప్రకటించాల్సిన బాధ్యత మనందరిది ఉంది. హల్లెలూయా. రెండవదిగా దూత చెప్తుంది, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. ఈ క్రిస్మస్ సందర్భంలో ఏం చేయాలి? దేవునికి మహిమ. ఏం చేస్తే, ఏం చేసినా మహిమ. భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి. ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు చెప్తా. సెలబ్రేషన్లో సంతోషమే ఉండాలి కానీ సమాధానం ఉండకూడదు అనుకుంటారు. సమాధానం ఎక్కడ? లే భూమి మీద. ఎవరికి సమాధానం అని రాశాడు అక్కడ? అనేక సందర్భాలు ఉంటాయి కానీ ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా ఇది ధ్యానం చేద్దాం. ఎవరికి సమాధానం అంటే ఇష్టలైన వారికి సమాధానం. ఎవరు ఇష్టమైనటువంటి వాళ్ళు అంటే భక్తులే ఇష్టలు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. కేవలము వారు ఆయనకు. ఎవరికి సమాధానం అంటే భక్తులకు సమాధానం. ఉదాహరణకి, నీకు భక్తి ఉందా? ఏముందో చెప్పు. ఇంతసేపు చెప్తే 1 గంట అవుద్ది. నీకు భక్తి ఉందా? ఉంది. నీకేం చేయాలో తెలుస్తలేదు. నీకు భక్తి ఉందారా? వీడేదో చెప్తుండు. సరే, ఇక డానియల్ సారే మన చుట్టం కాబట్టి మనం ఎంత అనుకునే ఏం కాదు. మీకు భక్తి ఉందా సార్? ఎట్టుంది? బాగుందా? భక్తి ఉందా? ఉందంటానికి రుజువైంది. భక్తి ఉన్నోడు బేసిక్ ఏంటంటే దేవుణ్ణి నమ్ముతాడు, దేవుణ్ణి ఆరాధిస్తాడు. భక్తి, భయం వేరు. బేసిక్గా భక్తి అనగా పొద్దున్నే ప్రార్థన చేయటం. దేవుని నమ్మడం ఏంటి? ప్రార్థన చేయటం. దేవుని మాట వినటం ఏంటి? బైబిల్ చదవటం. ఈ 2 తర్వాత దేవుని సన్నిధికి రావటం. బేసిక్గా గుడికి ఎందుకు పోతారు? భక్తి లేకనా? చెప్పులెత్తిపోయేవాడి గురించి, ఆడి గురించి మాట్లాడతలే. ప్రసాదం తినేవాడి గురించి మాట్లాడతలే. బేసిక్గా భక్తి. గుడికి ఎందుకు పోతారు? భగవంతుని దర్శించుకోవడానికి, దేవుణ్ణి పూజించడానికి వెళ్తారు. భూమి మీద ఉన్న భక్తులంటే భూమి మీద ఉన్నోడు భక్తి చేస్తే ఆయనకు సృష్టికర్త అయిన దేవునికి ఇష్టం. ఎవరికి సమాధానం అంటే భూమి మీద ఉన్న భక్తులే. సచ్చిన తర్వాత వీడు గుడికి పోయేది ఎప్పుడు? బైబిల్ చదివేది ఎప్పుడు? చర్చికి పోయేది ఎప్పుడు? ఎప్పుడండి? భూమి మీద బతుకున్న వారు భక్తిలాగా నటించకుండా నిజ జీవితం నటించేది ఎక్కడ? చర్చిలో. నటించేది ఎక్కడ? ఇక్కడ. జీవించేది ఎక్కడ? ఇంట్లో. రియాలిటీ అనేది ఎక్కడ తెలుస్తుంది? ఇంట్లో తెలుస్తుంది. ఇంకా ఒంటరిగా ఉన్నప్పుడు అసలైన అంతరంగం అంతా బయటికి వస్తుంది. జీవించేది మనకు తెలుసు, అంతరంగం ఉన్నది ఆయనకే తెలుసు. అది ఎవడు కూడా, భర్త భార్యలు పిల్లలు ఎవడు కూడా పట్టుకోలేడు. యాక్టింగ్ మటుకు మన అందరికి తెలిసిపోతుంది. నేను యాక్టింగ్ చేస్తే మీకు తెలుస్తుంది, మీరు యాక్టింగ్ చేస్తే అందరికి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? ఎట్లా తెలుస్తుంది?
ఎట్లా తెలుసు చెప్పు దయాకర్? క్రియలు కాదబ్బా, నువ్వు ఇక్కడ ఎలాగున్నావు ఇంట్లో ఉన్నావు రెండు సుత్తని తెలుస్తుంది. ఒకసారి చెప్పొద్దు అట్లా. ఇది యాక్టింగ్ అని ఎట్లా తెలుస్తుంది? ఇక్కడికి భిన్నంగా ఇంట్లో ఉంటే యాక్టింగే కదా. ఇక్కడికి భిన్నంగా ఉంటేనే వాడొకటి ఇక్కడ ఉన్నాడు అనిపిస్తుంది. భూమి మీద ఇష్టులైన వారు ఎవరంటే భక్తులే ఆయనకి ఇష్టలు. దేవుడు తన భక్తులను ప్రేమిస్తాడు, వారంటే ఇష్టపడతారు. ఎవరిని? ఈ క్రిస్మస్ రోజైనా నువ్వు భక్తుడివా కాదా? భక్తి ఏం చేయాలా? లేవగానే దేవుణ్ణి ప్రార్థన చేయాలి, బైబిల్ చదువుకోవాలి, దేవుని సన్నిధికి ఎప్పుడు వెళుదునా అన్న ఆశ ఉండాలి. నా దేవుణ్ణి నేను ఆరాధించాలన్న ఆశ ఉండాలి. భక్తితో చేసేది ఇది, భక్తితో చేసేది ఇది. భయముతో ఏం చేస్తామంటే నా దేవునికి విరోధంగా ఈ పని నేను చేయను. భూమి మీద ఉన్న భక్తులంటే కనీసం భయం లేకుండా తప్పప్పుడు ఏదో పనులు చేసేవాడు కన్నా ముందు రెగ్యులర్గా భక్తి సాధన చేసేవాడు అంటే ఆయనకి ఇష్టం. వారికి భూమి మీద సమాధానాన్ని ఇస్తాడట దేవుడు. ఈ క్రిస్మస్ సందర్భంలో నువ్వు అసలు భక్తి గలవాడివైతే బేసిక్గా ప్రార్థన చేస్తూ, బేసిక్గా బైబిల్ చదువుకుంటూ, బేసిక్గా మందిరానికి వస్తున్నవారు ఎవరైనా ఉంటే మీరు కేవలం దేవునికి ఇష్టలు. మీకు భూమి మీద సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదువు. ఎవరు ఆయనకి ఇష్టలంటే నీతి న్యాయములను చదువుమా. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులను నడిపించుట కంటే యెహోవాకు ఇష్టము. ఎవరికి? దేవునికి ఏమి ఇష్టం? ఎవరికి సమాధానం అంటే ఇష్టమైన వాడికి. ఎవరి ఇష్టం అంటే నీతి న్యాయములను అనుసరించువారు దేవునికి ఇష్టం. భక్తి కలిగినోడు ఇష్టం. భక్తి ఉందని చెప్పి పొద్దున సాయంత్రం ప్రార్థన చేసి నీతి లేకుండా బతికేవాడంటే ఆయనకేమి, న్యాయం లేకుండా ప్రవర్తిస్తే ఆయనకేమి ఇష్టం లేదు. ఎవరికి సమాధానం అంటే భక్తి కలిగిన వారితో సమాధానం, వారికి భూమి సమాధానం. రెండవదిగా నీతిని, నీతి ఎట్లా సమస్తమైన మీరు బేసిక్గా నీతి విశ్వసించిన వారికి నీతి. మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు 100 మందికి చెప్పగలగాలి. విశ్వసించిన వాడికి నీతి, నమ్మి బాప్తిసం పొందినవాడు, పాపలు క్షమించబడినవాడు నీతిమంతుడు, రక్తంలో కడగబడినవాడు నీతిమంతుడు, ఆజ్ఞలు నెరవేర్చినవాడు నీతిమంతుడు. ఆ నీతిని అనుసరించి నడుచుకున్నవారు ఆయనకు ఇష్టం. రెండవదిగా న్యాయమును అనుసరించి. న్యాయం అంటే ఏంది? న్యాయం అంటే ఏంది? ఏదైతే చట్టమో, ఏదైతే వాక్యమో దాని ప్రకారం ఉంటేనే న్యాయం. మిగతాదైతే అన్యాయం అయిపోతుంది. ఆ న్యాయాన్ని అనుసరించే వాళ్ళు ఆయనకు ఇష్టం. మళ్ళా చెప్తున్నాను, కొత్తది ఏమీ ఉండదు. పాటించని ఈ క్రిస్మస్ రోజున పాటించాలి. నెంబర్ 1, దూత పంపబడినవాడు ఒక కేటగిరీకి సంబంధించిన వాడు. అందరి దగ్గరికి వెళ్తేనే వాడు పంపబడినవాడు. కొంతమంది కార్పొరేట్ సేవ చేస్తున్నారు, ఎప్పుడు ఏ విలేజ్కి వెళ్ళలేదా? అది సరైనడు. యేసుప్రభు ప్రతి గ్రామానికి వెళ్ళాడు. ఆయన సుంకర్ ఇంట్లో కూడా కూర్చున్నాడు, చెప్పులు కుట్టోడు ఇంట్లో కూడా భోజనం చేశాడు, పరిసయ్యులు ధనవంతుల ఇంట్లో కూడా భోజనం చేశాడు. అన్ని ప్లేసులకి వెళ్ళాలి, అందరితో కలవాలి, అందరికీ ప్రకటించాలి. ఆడే పంపబడినవాడు అవుతాడు. హల్లెలూయా. తండ్రి చేత పంపబడిన వాడి ప్రవర్తన అలా ఉంటుంది. రెండవదిగా సువర్తమానము అందరికీ సంబంధించిన సువర్తమానమే కానీ కొందరికే తెలియజేస్తారు. ఎందుకు అంటే మనమే మిగతా వారికి ఈ సందర్భంగా మీకు తెలిసిన సువర్తమానం మీరు అందరికీ తెలియజేశారు అనేది క్రిస్మస్ సందర్భంగా మనం ఆలోచించాలి. మూడవదిగా భూమి మీద భక్తులకే సమాధానం. భక్తులనగా దేవుణ్ణి ఆరాధించేవారు, భక్తితో చేసే ప్రతి పనిని, భక్తులు చేసే ప్రతి పని, ఆయన ఆరాధించటం, ఆయన సన్నిధికి రావటం, మందిరానికి వెళ్ళినా భక్తితోనే, ప్రార్థన చేసినా భక్తితోనే, బైబిల్ చదివినా భక్తితోనే. ఈ భక్తులంటే దేవునికి ఇష్టలు. రెండవదిగా నీతి న్యాయాలను అనుసరించేవారే ఆయనకి ఇష్టలు. ఏమనుంది అక్కడ? వారికి సమాధానం. ఎవరికి పడితే ఆ సమాధానం ఎవరిది? దేవునిది.
సమాధానకర్త ఆయన, సమాధాన పరచువాడు ఆయనే, సమాధానానికి అధిపతి కూడా అని. క్రీస్తు ద్వారా దేవుని సమాధానము మీ హృదయములో ఉన్నది. అంటే సమాధానం ఎవరిది? దేవునిది. ఎవరి ద్వారా వస్తుంది? యేసు ద్వారా మనలోకి వస్తుంది. ఆ సమాధానం రావాలంటే మనం మొదట భక్తులమై ఉండాలా, రెండవదిగా నీతి న్యాయాన్ని, ఈ రెండు లేవనుకో మనకు సమాధానం లేదని. మూడవదిగా సామెతల గ్రంథం 11వ అధ్యాయం చదువుమా మొదటి నుంచి. దొంగత్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. చాలబ్బా, సరి అయిన గుండు ఇష్టమైన చేసే వాళ్ళకే సమాధానం. అవునా సార్? అంటే గుండు సరిగా ఉండాలంటే ఏం చేయాలా? అంటే ఏంటి? నువ్వు తూచే విధానము, అంటే నీ ఇంట్లో నీ బిడ్డల్ని, మీ పొరుగు వారిని, సహోదరుల్ని, నిన్ను నువ్వు ఎవరిని చూసుకున్నా ఒకే తూకం ఉండాలి. అది ఉండొద్దు. ఇంటోడికి ఒక లెక్క, బయటోడికి ఒక లెక్క ఉండకూడదు. సరైన గుండు ఆయనకి ఇష్టం. అంటే నువ్వెప్పుడు తూకం పెట్టిన ఎవరినన్నా ఒక మాట అనగలిగితే, ఇంటోడినైనా బయటోడినైనా ఎవరినైనా ఒకలాగా అనగలగాలి. ట్రీట్ చేస్తే ఇంటోడినైనా బయటోడినైనా ఒకలాగానే చేయాలి. ఇలాగ సరైన పద్ధతి ఎవడైతే ఒకదాన్ని బేరీజ్ చేసుకుంటాడో అది చేసేవాళ్ళంటే ఆయనకు. ఈ సందర్భంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ క్రిస్మస్ సందర్భంలో మనకి సమాధానం కావాలి భూమి మీద. ఆ సమాధానంగా అంటే భక్తి గలవారుగా ఉన్నావా క్రిస్మస్లో? అంటే ఏంది? ఈరోజు వచ్చినోడికి భక్తి ఉన్నట్టు కాదు. రోజు ప్రార్థన, బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకునే వాళ్ళకి, సన్నిధికి క్రమంగా వచ్చేవాడికే భక్తి ఉన్నాడు. అంత మాత్రాన భక్తి ఉన్నట్టు కాదు, కానీ వాడు నీతిని న్యాయాన్ని అనుసరించేవాడే ఆయనకి ఇష్టమైనటువంటి వాడు. మూడవదిగా నీతి న్యాయాన్ని అనుసరిస్తున్నాను పైకి కనపడతాం కాదు, సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంట బయట తేడా లేకుండా సరైన గుండు. మీకు సంగతి చెప్పనా? లేవీల్ని ఎందుకు ఎంచుకున్నాడు పరిశుద్ధ గ్రంథం? రే యెహోవా పక్షమున ఎవడు అంటే తమ సహోదరులను వేసేయడానికి కత్తి పట్టుకొని నిలబడ్డారు. దేవుని పక్షంగా నిలబడినవాడు. దేవుని పక్షంగా మా అబ్బాయి అని, మా అమ్మాయి అనో, నేను అనుకోనో మనకు ఎగ్జామ్షన్లు పెట్టుకున్నవారు ఆయనకి ఇష్టలుగా ఉండరు. సరైనది ఉండాలా. సరైనది ఉంటే ఈ క్రిస్మస్ సందర్భంగా నీకు ఒకవేళ ఇంటోళ్ళన్నా, స్నేహితులన్నా, బంధువులన్నా, ఇరుగు పొరుగుకి ఏమైనా పార్షాలిటీ ఉందా? నువ్వు ఆయనకి ఇష్టడిగా ఉండలేవు. సరైనది గుండు నీ దగ్గర ఉంటే నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు. వారికి భూమి మీద సమాధానం వస్తుంది. నెంబర్ 1, భక్తి గల వారికి సమాధానం. నీతిని న్యాయాన్ని అనుసరించే వాళ్ళు ఆయన ఇష్టలు గనక వారికి సమాధానం. మూడవదిగా సరైన గుండు ఆయనకి ఇష్టం కనుక సరిగ్గానే ఉండాలి అన్ని విషయాల్లో. అప్పుడు ఆయనకి ఇష్టం కనుక వారికి ఆయన భూమి మీద సమాధానాన్ని అనుగ్రహిస్తారు. సమాధానాన్ని, ఇష్టలకు సమాధానం అంటే ఎవరు ఇష్టలు అన్నది చెప్పిన. నెంబర్ 1 భక్తులు ఇష్టం, రెండవది నీతి న్యాయం అనుసరించే వారు ఇష్టం, మూడవది సరిగ్గా గుండును ఉపయోగించే వాళ్ళు ఇష్టలు గనక వారికి సమాధానాన్ని ఇస్తాడు. ఇక పోతే ఇది మొదటి విషయం. ఎవరికి సమాధానం? ఇష్టలకు సమాధానం. ఇష్టడు ఎవడంటే భక్తి గలవాడు ఇష్టడు, నీతి న్యాయాన్ని అనుసరించేవాడు ఇష్టడు, సరైన గుండును వాడేవాడు ఆయనకి ఇష్టడు, వారికి సమాధానం. రెండవ మాటగా చూస్తే యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. చాలమ్మా. రెండవది ఎవరికి సమాధానం చెప్పాలి? ఎవరికి సమాధానం అండి? ఆయనతో సహవాసం చెయ్యాల. అంటే ఏంది? సండే రావద్దు, మండే రావద్దు. అట్లా నీ ఊపిరున్నంతసేపు ఆయనతో సహవాసం ఉండాల. మీకు చెప్తున్నా వినండి, చదివే తక్కువ, ధ్యానం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే దివారాత్రాలు చదువువాడు ధన్యుడని దివారాత్రాల గురించి రాయలే. ఈ లేఖనాలు చదువువాడు
వినువాడు అని ఎక్కడుంది? ప్రకటన గ్రంథంలో ఉంది. కీర్తన గ్రంథంలో ఏముంది? దివారాత్రములు దాని ధ్యానం ఎప్పుడు ఉండాలా? దివారాత్రలు. చదివేది ఎంతసేపు ఉండాలా? అంటే నువ్వు చదివేదే మొత్తం పుస్తకాలు నింపడం ఎంత ముఖ్యమో దానికి 4 గంటలుగా ధ్యానం ఉండాలి. అందుకనే కదా ధ్యానం ఎక్కువ ఉంటే వాడు పడిపోయే అవకాశమే ఉండదు. చదివేది ఎక్కువ ఉంటే పడవచ్చు, కానీ ధ్యానం చేస్తే పడలేం. ధ్యానం చేసేవాడికి ఎందుకు పడ్డ తెలుసా? ఆడు చదువుతూ ఉన్నప్పుడు కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంటుంది. ఎంజాయ్ చేసేవాడికి శిశి ఈ బాధలేంటి అనిపిస్తుందా? దేవునిలో బలం పొందుకునేవాడికి ఏమనిపిస్తుందా? శ్రమల్లో కూడా నిలవగలిగిన శక్తినిచ్చే వాక్యాన్ని ధ్యానం చేస్తున్న వాడికి ఏమైనా అనిపిస్తుందా? ఏమనిపించదండి. అందుకనే నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే నాకు కొవ్వు మెదడు దొరికినట్టుగా ఉంటుందట. అందుకని నెంబర్ 1 ఏంటంటే ఇష్టులకు సమాధానం. ఎవరు ఇష్టలు అంటే భక్తులు ఇష్టలు. రెండవదిగా నీతి న్యాయాన్ని అనుసరించి వారు ఆయనకి భక్తిగా ఉంటే సరిపోలే, వారి క్రియల్లో నీతి న్యాయాన్ని అనుసరించాలి. అంటే పాట పాడేసి దొబ్బేయడం ఇవన్నీ కాదు. అది ఏమైతే చేసి మాట్లాడుతున్నావో దాన్ని అనుసరించాలి. వాళ్ళు ఆయనకి ఇష్టం. మూడవదిగా నువ్వు నిలబడినప్పుడు ఎవరి పక్షంగా ఎట్లా మాట్లాడినా పక్షపాతం. మన దేవునికి ఆయనకి పక్షపాతం లేదు. ఆయనకి పక్షపాతం చూపుటకు ఆయన నరమాత్రుడు. అంటే బేసిక్గా మనుషులందరికీ ఏముంటుంది, కానీ వాక్యం ఎవడో వస్తే వాడు దైవం అవుతాడు. వాక్యం వచ్చిన వాడు ఎట్టుండాలి? పక్షపాతం లేకుండా ఉండాలి. నీకు పక్షపాతం వచ్చిందా? నా కొడుకు, నా బిడ్డ, మా ఇల్లు, మీ ఇల్లు అని వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమన్నట్టు? మనము ఇంకా మనుషులమే, కానీ మనుషులు దైవములుగా మార్చబడాలనేది దేవుడు భూమి మీదకి వచ్చిన ఉద్దేశం. హల్లెలూయా. దేవుడి వాక్యం ఎవరికి వస్తుందో వారు దైవములని బైబిల్లో వ్రాయబడింది. చదవండ్రా అంటే ఎందుకు? మీరు పిశాచులు కాకుండా దైవాలు అవ్వాలని కాదు. నాకు 2 కొమ్ములు 4 పళ్ళులు ఇష్టం అని చెప్తుంటే నేనేం చేతున్నా? 4 పుర్రులు వేసుకొని తిరగండి. ఎవరికి వాక్యం వస్తే నేను నీకు ట్రాన్స్ఫర్ అంటే నేను దైవాన్ని కాదు. ఎవరిలో వాక్యం ఉంటే వారు దైవములుగా ఉంటారు. హల్లెలూయా. కనుక నెంబర్ 1 ఎవరికి సమాధానం అంటే ఇష్టులకు సమాధానం. ఎవరు ఇష్టలు అనగా భక్తులు ఇష్టలు. భక్తి చూపిస్తే చేస్తే కాదు, నీతిని న్యాయాన్ని అనుసరించే వాళ్ళకి సమాధానం. మూడవదిగా సరైన గుండు, ఎక్కడ భేదం లేకుండా వాడేవాడంటే ఇష్టం. చూడండి అబ్బా, ఇప్పుడు ఇది పండగని మనం వచ్చాం కదా, సాయంత్రం మీ ఇంట్లో మందిరంలో లేనోడితో మీరు ఎంత సంతోషంగా ఉంటారు? మీకు పక్షపాతం ఉంది. దేవుని సన్నిధికి ఉన్నంత గౌరవం నువ్వు నిజంగా నమ్మితే నీ సాయంత్రం నీ ఇంట్లో ఉండేవాడు ఇక్కడ కూడా ఉండాలని కోరుకోవాలి. లేదు నువ్వు ఇక్కడ లేకపోయినా అక్కడ కలుద్దాం అనుకున్నాడు అనుకో, నువ్వు సరైన వ్యక్తి కానే కాదు. ఆయనను పూజించటానికి రావాలి. ఆయనను పూజించటానికి రానివాడు వానితో సమ్మతి కలిగి వాడు నువ్వు పక్కన కూర్చోండి. ఇద్దరు సమ్మతించండి ఎట్లా నడుస్తారు? ఇద్దరు సమ్మతించందే ఎట్లా నడుస్తారు? ఎట్లా వచ్చాడు మందిరానికి లేనాడు ఇంట్లో, వాడితో కలిసి ఎట్లా చేస్తున్నావు? ఇక్కడ నిలబడి నీతులు చెప్పడం ఎవరికైనా ఈజీ, నీతిని న్యాయాన్ని అనుసరించడం కష్టం. నిలబడినప్పుడు దేవుని సన్నిధి ఒక దినము గడిపి 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పడం సులువు. ఆ శ్రేష్టమైన దాన్ని పాటించినాడితో నువ్వు కలిసి ఒకరాగా జీవించడం అనేది సరైన విధానం కాదు. ఎన్నాళ్ళబ్బా క్రిస్మస్? నీ దగ్గర సరైనది ఉందా? మందికేమో నీతులు ఇంటికి లేవా? మన ఇంట్లో మనం ఎట్లా ఉండాలా? మన పిల్లలకే మనో ఎవరో చెప్పారబ్బా, నాకు అటు గుర్తురాట్లా. మా చిన్నమ్మ చెప్పింది క్రిస్మస్ అప్పుడు పిల్లలు చాలా ఇంపాక్ట్ అయిపోతున్నారు. అది వాస్తవం సార్. అది చాలా, నువ్వు చెప్పి ఎంత పెద్ద స్కూల్ కాదు, ఎన్ని వాక్యాలు కాదు, ఎంత పెద్ద చర్చి కాదు, ఇంట్లో సరిలేకపోతే అసలు పిల్లల్లో మార్పు రానే. నువ్వు కూర్చున్న మాట వాడి విశ్వాసాన్ని, పరిశుద్ధతను, భక్తిని, సన్నిధికి మీద ఆసక్తిని పెంచేదై ఉండాలి.
ఏం వండి పెడుతున్నావు, ఏం బట్టలు కొంటున్నావు, ఎవడికి పెడుతున్నావు? సన్నిధిని తృణీకరించిన వాడికా? నువ్వు భక్తి గలవాడు అయితే భక్తి లేనివాడితో ఏం భోజనం? అట్టి వారితో భోజనము చేస్తున్నావుగా. చేస్తున్నారు కదా సార్. నువ్వు దేవునికి ఇష్టడువా? దేవుని నామాన్ని బహాటంగా సిలువ వేస్తున్నవాడు. నేను క్రైస్తవుని అనిపించి వారి క్రియలు దేవుని ఎరగనట్టుగానే ఉన్నాయి. మందిరానికి రావడానికి ఇష్టం లేనివాడితో మందిరం అయిపోయిన తర్వాత కలిసి తింటున్నామంటే నీ క్రిస్మస్లో మార్పు లేదని. నువ్వు నీతి న్యాయాన్ని గురించి మాట్లాడేవాడివి కానీ నీతి న్యాయాన్ని అనుసరించేవాడివి కాదు. మాట్లాడాల్సి వస్తే సరైన గుండు మనకి లేదు, సరైనది కొలత ఒకటి దగ్గర లేదు. ఎవడైనా సరే నేను ఎందుకు ధైర్యం చెప్తానంటే చర్చిలో వాళ్ళని ఎట్లా పనిష్ చేసిండో డాడీ మమ్మల్ని అట్లా చేసిండు. మమ్మల్ని అట్లా చేశాడు. ఈ మాత్రం నిలబడ్డగలిగామంటే అంత కఠినంగా చేసిన తల్లిదండ్రులు ఉన్నారు కనుక ఈ మాత్రం ఉన్నాం. పిల్లలకు కూడా ఆ మధ్య చెప్పినాను కదా మీకు, సన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ కలుస్తారంటే అందరినీ పంపిస్తే వీడు టైం అయిపోతుంది రావాలి, 6 కల్లా ఇంటికి రావాలి, 7 కల్లా రావాలి అని చెప్తుంటే వీడు నేను ఫోన్ చేస్తున్నా ఉంటే బీపీ వస్తుందా సంతోషం వద్దా? మా డాడీ ఫోన్ చేశాడు, ఓహో మా డాడీ ఫోన్ చేశాడు అంటే ఎవడన్నా జబ్బా మళ్ళీ వచ్చిందిరా ఫోన్ అనుకుంటాడు. ఒక్కోసారి కావాలని ఎత్తకుండా సైలెంట్లో ఉంది డాడీ అంటారు. ఈ జిత్తులన్నీ మనకు తెలవని ఏముంది? ఏం సార్ ఆ మాత్రం తెలవదా? నాకు చెప్తున్నా కదా, దేవుని కృపలో అప్పుడప్పుడు శాటిలైట్ ఓపెన్ అవుతుంది. నువ్వేం చేస్తున్నావు అనేది అది ఖండించుటకు, బుద్ధి చెప్పుటకు, సరి చేయడానికి దేవుడు ఓపెన్ చేస్తాడు. కానీ ఆయన కెలికి టార్గెట్ చేయడానికి, శాడిజం చేయడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి చూపించడం. దైవజనుడికి ఏదన్నా చూపితే ఎందుకోసం? బ్లాక్మెయిల్ చేయడానికి కాదు, వాడు అందులోంచి బయటికి రావడం కోసం. కనుక మీ అందరికి చెప్తున్నా, క్రిస్మస్లో కొత్త ఉపదేశం లేదు. ఈ క్రిస్మస్ అయినా నువ్వు పాటించింది ఏదన్నా ఉంటే అది పాటించడానికి మీరు ప్రయాసపడాలి. చాలామంది సెలబ్రేషన్ అని బాగా సెలబ్రేట్ కేకులు తినేస్తే లాస్ట్లో నీలో ఇంత మార్పు లేకపోతే, నువ్వు ఆయనకి ఇష్టడిగా ఇప్పటికైనా జీవించకపోతే నీకు సమాధానం ఏది? దేవుని చేత ఆశీర్వదించబడిన వారు ఎక్కడుంటారంట? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామన్న మాట మర్చిపోయి నేనును మా ఇంటి పక్క బల్ల మీద పిల్లలంతా ఓలివ కుక్కలా తినేస్తాం అదే చెప్పుకుంటాం. 128. అది కాదబ్బా, నీ ఇంటిలో రక్షణ గురించిన సునాదం ఎవడికి వినిపించాలి? ఇక్కడికి కాదు. తిక్క శంకర్లు కొంతమంది ఉన్నారు, ఆడి ప్రార్థన చేస్తే నాకెందుకు, ఆడు రికార్డ్ చేసి నాకు పెడతాడు, నీకోసం చేసినని. నా కోసం చేసినట్టు రికార్డ్ చేసేవా? ఆ ప్రార్థన పనే చేయదు. నాకు నేను పంపించానే, నేను చేస్తున్నాను నీకోసం, నిన్ను దేవుడు దీవించాలి, నీకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి ఆడి చేస్తాను. మరి నీ అమ్మ వేషధారి, నువ్వు రికార్డ్ నీది పైకి వెళ్ళి జవాబు దేవాలి కానీ రికార్డ్ అయి నా దాకా రావద్దు కదా. నీ ప్రార్థన ఎట్లా ఉండాలా? పైకి వెళ్ళి నీతిమంతుని ప్రార్థనలాగా బలంగా ఉండి జవాబు తెచ్చేది అయి ఉండాలి కానీ రికార్డింగ్ అయ్యి జీబీలో స్పీడ్గా వచ్చేయద్దు. ఎందుకే అది నాకు అంటే ఏంది? మనుషుల మెప్పు, ఏదో మా కోసం చేస్తున్నారు అనుకోవడానికి. ఎవడానికి అందుకని నేను మీరు ఏమనుకుంటారనేది నాకు ప్రశ్నే. కానీ నువ్వు అనుకునేది ఏంది, అనుకోకపోతేది. నన్ను పరిశోధించేవాడు పైన ఉన్నాడు. ఈ భక్తితో పాటు ఆయన ఉన్నాడన్న భయం కూడా మనకు ఉండాలి. అప్పుడే నీతిని న్యాయాన్ని అనుసరించగలుగుతాం, తెలుసుకుంటాం. లేకపోతే భక్తి ఉంటే ఏం చేస్తాం? నీకు చెప్పినా కదా, సుధాకర్ అని ఒకడు ఉండేవాడు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఉప్పల్ సుధాకర్ ఆయన పెద్ద మనిషి ఉన్నాడు, చచ్చిపోయాడు తెలీదు. పైల్వాన్ వస్తాడు, హోటల్కి వచ్చి రూమ్ తీసుకొని ఎన్ని పటాలను నిలబెట్టి పూజలు చేస్తాడు. పూజలు 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 పూజలు. ఈ 3-4 ఫ్లోర్లు పోతుంది. ఏంది తగలడింది అనుకుని ఫైర్ ఇంజన్ వచ్చేది కదా, వీడి పూజ ఎట్టుంది. ఆ పొగను చూసి జనం ఏమనుకుంటారు? ఊరి అమ్మ భక్తుడు, వీడికి ఒక అగరబత్తి సారికి ఒక అంశం సరిపోదు ప్రార్థనకి, గంట ఒక ఫోటో సరిపోలే సారికి, 10 ఫోటోలు. ఒక పువ్వు సరిపోలే, ఈడ పువ్వు వాడికి పువ్వు, ఒక బూడిది ఒక దగ్గర మొత్తం అంతా పూసాడు. పూసి లాస్ట్కి అన్న అంటారు పెద్దోళ్ళు ఎవరైనా సరే, ఏమంటారు?
పెద్దోళ్ళకు ఉన్నంత మర్యాద చిల్లర వాళ్ళకు ఉండదు, గుర్తుపెట్టుకోండి. అన్నిట్లో పెద్దోడు, ఆడికి బాగా లోకం తెలిసింది ఏంటంటే వాడికి కాస్త మర్యాదగానే మాట్లాడతారు. ఎంత అన్న నమస్తే అని ఏదైనా పని మీద పోతున్నా అంటాడు. నాకు కొత్తలో అర్థం కాల, ఈసారి పూజ చేసిండా పని మీద పోతుండంటే ఒకడిని చంపొస్తాడు. మళ్ళా మర్డర్ చేసే ముందు అంటే ఏంది, పటాలంటికి నేను ఇప్పుడు నన్ను చంపుతున్నా, నన్ను కాపాడు. ఏం కాపాడాలి? ఆడి కత్తి ఈడి తగలదు, ఈడి కత్తి ఆడికి తగలాలి. ఏం భక్తి అబ్బా! చేసే యదవ పనికి పూజలు అంటే మామూలుగా విషయం తెలియని వాళ్ళకి ఎట్లుంటుంది? మా ఓనర్ ఏమనుకోవచ్చు, హోటల్ మొత్తానికి శాంతి చేస్తాడు, రేపు నుంచి వ్యాపారం పెరుగుతాడు, రేపు నుంచి పోలీసులు వస్తారు వీటి కోసం. వ్యాపారం పెరగడం కాదు, అంటే భక్తి గలవాడు పూజలు చేస్తున్నాడు కానీ నీతిని న్యాయాన్ని అనుసరించి ఆయన జీవిస్తలే. ఆ పూజ చేసేది, ఆ ధూపమే చూస్తుంటే, అడావుడి గంట పూజలు అన్నీ వింటుంటే ఏం భక్తిరా ఇది, పంతులకు కూడా లేదు ఇంత భక్తి అని. మరి పాస్టర్కి రాని రెఫరెన్సులకు విశ్వాసులకు ఎన్ని వస్తాయి సార్? విపరీతంగా వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ పాటించేది ఎక్కడ? నీతిని న్యాయాన్ని అనుసరించి వాళ్ళే ఆయనకి ఇష్టలు. అయ్యా క్రిస్మస్ సెలబ్రేషనా, నీకు అసలు భక్తి ఉందా? పొద్దున సాయంత్రం ఏమైనా ప్రార్థన చేస్తున్నావా? బైబిల్ చదువుకుంటున్నావా? మందిరానికి ఎప్పటికి వెళ్ళాలన్న ఆశ ఉందా? హృదయానుసారి ఆశలు ఎవరు హృదయానుసారి? ఆయన హృదయానుసారి. ఆయన హృదయానుసారికి ఏముంది? నేను నా దేవుని మందిరానికి ఎప్పుడు వెళుతున్నాను. ప్రకృతిని శాసించిన వాడికి ఏం ఆశ ఉంది? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. మరే మీకు ఏం చేస్తున్నాను ఆశ? అంతంత పెద్దోళ్ళకి ఇంత గొప్ప ఆశలు ఉన్నాయి. మనకేమనిపిస్తుంది, ఇటు చీపుగాడు ఏదో నేనే వింటాడు అన్నాడు. నేను వెళ్ళానా మొత్తం ఊరూరు చర్చికి వచ్చేయాలి, అక్కర్లా. మీ ఇంట్లో నువ్వు నీ పిల్లలు ఫస్ట్ బాగుండాలండి. మీరు సంగతి తెలుసా, మన ఐఎఫ్జే ప్రేయర్ పాయింట్స్లో కూడా ఒకటి ఉంటుంది. ఏమని? మొదట సేవకుల పిల్లలందరూ కూడా సేవకులే అవ్వాలి. ఈడు సేవ చేస్తే నన్ను ఎందుకు ఎక్కడ పిలవరంటే, ఉదాహరణ చెప్తా. ఓసారి రాజమండ్రి గుంటూరులో మీటింగ్ పెట్టి, ఐఎఫ్జే మీటింగ్ పెట్టి, మళ్ళీ క్రాంతి చెప్పాడు. కొన్ని చెప్తా ఉంటే నా గురించి నాకు తెలిసిద్ది. పరిమళ ఏం చెప్పింది? అసాధ్యం. మేడం గారు మొన్న కొత్త ప్రత్యక్షత ఏం చెప్పింది తెలుసా? నిన్ను అర్థం చేసుకోవడం అసాధ్యం అని చెప్పింది. ఇది కూడా కరెక్టే. డానియల్ సార్ ఏం చెప్పాడు? పోయిన వాళ్ళందరూ నీ వల్ల పోయాడు. అది కూడా కరెక్టే, నా గురించి నేను ఆలోచించుకోవడానికి. క్రాంతి ఏం చెప్పాడు తెలుసా? నిన్ను పిలిచినోడు ఎవడు రెండోసారి పిలవడు అన్నాడు. అరే ఎవరిని ఏమనొద్దు, వాళ్ళు చూసి చెప్తున్నారు. దాని గురించి కొంచెం ఆలోచన చేస్తే మంచిది కదా. ఆడు మళ్ళీ ఇప్పుడు దా పిలవలేదు. గుంటూరులో వెళ్ళిన ఏమన్నాడు సార్, ఆడు కాశ్మీర్లో జరుగుతున్న గొడవల గురించి ఏడుస్తున్నాడు, ముక్కు చీస్తున్నాడు, ఖర్చీపు దడుస్తుంది, మధ్యలో వాటర్ తాగేసి ఇది ఇంత ప్రార్థన చేసిండే. నేనన్నా, సార్ మీరు ఎట్లా అంటే మన వాళ్ళు ఉన్నారు సార్, నాకు అంతా నాకు కరెక్ట్గా తెలుసానండి. నేనన్నా, నువ్వేమన్నా చేసినావా అన్న? ఏం చేయలే. నేను అప్పుడన్నా, ఇంత ఏడిచి ప్రార్థన చేసినావు, ఆడి తిండికి లేడు అంటున్నావు, వాళ్ళు ఇల్లు తగలబెట్టారన్నావు, ఇంట్లో కొంతమంది చచ్చిపోయారు అన్నావు. నీకు పిఓపి అవసరమా? జేబిఎల్ అవసరమా? నీకు ఖద్దరు బట్టలు అవసరమా? హే, ఆ దినానికి లేదని తెలిసినప్పుడు మొదట నీ దాంట్లోంచి కొంత ఇమ్మని బైబిల్లో లేదా? నువ్వెందుకు ఇత్తలేవా? పెదవుల ప్రార్థన ఐఎఫ్జే అంటే ఏమన్నా చేస్తావా? ఇక మళ్ళీ పిలిచాడా? కరోనా కాంచి 5 ఏళ్ళు అయింది, నా జోలి తెత్తన. అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు. ఇప్పుడు అది కూడా భద్రాచలంలో పోతే ఒక అమ్మాయి ఏం ప్రార్థన చేస్తుంది, నీకటి గట్టి చేసింది. ఇప్పుడు అమ్మ ప్రార్థన చేస్తాడు, నిలువు మోకాలు వేసి అందరూ ఎవడు కూర్చున్నాడు కూడా కూర్చోబుద్ది అట్లా లేచి ఆడు కూడా లేచిపోయి ఆమె సూత్రం అంటుండు. లాస్ట్లో ఆమెనన్నాక, నీ పిచ్చమొహమా, ఎస్తేర్లు లేవాలా, యానించలు ఎత్తారు చెప్పన్న, దానియేలు లేవాలా, యానించలు ఎత్తారు, యోసేపులు ఇది అందరిని లేపుతూ పడుకొని చూడు. కొంతమంది విజిల్ వేసుకుని ఆడి వరకు లేకుండా పుర్ర అంటే ఆ ప్లేస్లో వేస్తుంటాడు. ఎవరు లేవాలి? ఈ తరములో నీ బిడ్డను ఒక యోసేపులా చేయి.
ఈ తరంలో నీ బిడ్డను ఒక దానియేలులా చేయి. ఏంది యాడ్ నుంచి లేస్తారు? నువ్వు ఒక ఎస్తేరులాగా మారు. నీ స్వజనం గురించి ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకో. నేను చస్తా నా వాళ్ళు బాగుపడాలని పెట్టు. ఏ స్థాయిలో ఉన్నా సరే ఉపవసించడానికి నీ ప్రజల కొరకు నువ్వు నిలబడిరా. ఏందే నీ పాదన పాడి ఏం చేస్తున్నావు నువ్వు? ఆయన తిడితే మళ్ళీ రానిస్తారా? మళ్ళీ రానియరు. రానివ్వలేదు అనేది కాదు, వాళ్ళు చెప్పింది సత్యమా కాదని నేను ఆలోచించి రీజన్ ఏమైంది అంటే వాడిని తిట్టినందుకు నేను రానిత్తలేడు. అంతమించింది అన్నంత మాత్రం కాంప్రమైజ్ అయిపోతామా? రానియకపోయినా పర్వాలేదు, కానీ నేను నమ్ముతున్నాను కదా. నేను ఎన్నో ప్లేసులకు వెళ్ళా, ఎంతోమందిని చూసా. మనలో కూడా ఇంత లోపాలు ఉంటాయి, మీలో ఉంటాయి, నాలో ఉంటాయి, కానీ ఎంతోమంది కంటే ఉత్తములుగా దేవుడు మనల్ని ఉంచాడు. హల్లెలూయా. దాన్ని బట్టి నేను సంతోషిస్తాను. మా చిన్నమ్మ కూడా అంత ఊరియం మీరు తక్కువ మంది, నిన్న కూడా అంటుంది తక్కువ మంది కాదు, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మొన్న కూడా వీడికి నేను చెప్పిన, రే మళ్ళా వస్తుర్రా గెస్టులు, మళ్ళా వస్తుర్రా అన్నాడు. ఎందుకంటే నాకు పని ఆడికి పని, తప్పదు మళ్ళా వస్తుర్రని. అరే ఎంతమంది వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా మనల్ని చూసి ఆయన మహింపరచాలి. హల్లెలూయా. వారు రాందే యూట్యూబ్లో భక్తులు అనుకుంటాడు, రియాలిటీ ఎక్కడ ఉంటుంది? ఇంటికి వస్తేనే తెలవాలి. వాళ్ళు రావాలా, మనం చూడాలా, మన ప్రభువుని వాళ్ళు మహింపరచాలి. హల్లెలూయా. ఎవరు ఇష్టలు అంటే నెంబర్ 1 భక్తులు ఇష్టలు, వారికే సమాధానం. ఎవరు ఇష్టలు అంటే నీతిని న్యాయాన్ని మోషే పీఠం ముందు చెప్తారు, కానీ వారు చిటికి నీళ్ళతో కూడా ఏ పని చేయడట. నేను చెప్తున్నాను కదా, మనం చెయ్యందే మనమేమి చెప్పకూడదు, చేసి చెప్పాలి. చెప్పొచ్చు, తప్పులేదు, కానీ ఆడ వెళ్తాడు, మనమేమి వెళ్ళంగా. మనం వెళ్ళని భక్తి మనకెందుకు? మనం వెళ్ళాలి, తర్వాత మన ఇంటి వారు వెళ్ళాలి, మనతో ఉన్న వాళ్ళందరూ కూడా నిత్యత్వంలో కనపడాలి. హల్లెలూయా. మూడవదిగా ఎవరు ఇష్టలంటే సరైన ఇష్టలకు సమాధానం. సరైన గుండు ఎవరి దగ్గర ఉంటే వాడే ఆయనకి. మా డాడీ సార్, మా పెద్దనాన్న పిల్లోడు కొడుకు ఆడు అటు ఇటుగా ఉన్నాడని చెప్పి నేను ఎదిగి హైదరాబాద్ 94 అంటే నాకు ఎప్పటికెన్ని 21 సంవత్సరాలు వచ్చేదాకా నేను మా పెద్దనాన్న కొడుకు మా అన్న ఎప్పుడు మా ఇంటి గడప తొక్కినట్టు నేను చూడలా. అన్న కొడుక చెల్లె కొడుక ఈ చుట్టమా ఎవడని కాదు, ఎవడు కరెక్ట్ ఉంటే ఆడే రావాలి ఇంటికి. డాడీ రానిచ్చేవాడు కాదు. మా మమ్మీని ఏమో వస్తే ఒక్క నిమిషం ఉండి పోతాడు, పోనీ రాదంటది. ఒక్క నుంచి ఆడుంటే నేను ఉన్నట్టు, వాడుంటే. మా డాడీని శాడిస్ట్ అని అందరు తిట్టుకున్నారు. మా డాడీకి ఏం పేరు పెట్టారు తెలుసా? మీరు పెట్టిన పేరే ఇప్పుడు నాకు పెడుతుంది. విపరీతం కాదు, దుర్వాస మహాముని. ఏం కోపమా ఆయనకి? ఆ తరాన ఆయన లెగసీ కంటిన్యూ అవుతుంది అట్నే అని నేను చెప్తా, వింటారా? ఏ అన్ననైతే రానివ్వలేదో, ఎవరినైతే స్ట్రిక్ట్గా చేశాడో, ఏ చెల్లెనైతే చెట్టుకేసి కొట్టేశాడో రాళ్ళు పెట్టి, వాళ్ళందరూ చనిపోయిన తర్వాత వచ్చి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. మా బంధువుల్లో ఎంతమంది దైవజనులు, ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్న మమ్మల్ని ఖండించినోడు ఈయన ఒక్కడే అని చెప్పారు. నరులను గద్దించువాడు. అరే అన్న చెప్తున్నాడు, అన్నకు నాకు పెద్ద పరిచయం లేదు. రేయ్ ఇంతమంది 8 మంది సంతానం తాతలు, కానీ మమ్మల్ని గద్దించిన డాడీ ఒక్కడేరా. మాకు పెద్ద పరిచయం లేదు, ఎందుకని? ఆయన ఎప్పుడు మా ఇంటికి రాలే, మేము ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోలే. వీడు చుట్టమో కాదో కూడా తెలీదు. మళ్ళీ సొంతం అన్న కొడుకే రానివ్వలేదు ఎప్పుడు, ఈయన వెళ్ళలేదు ఇప్పుడు. అంటే ఒక దేవుని బిడ్డ ఎవరు ఇష్టలయ్యా అంటే వాడికి సరైన గుండు ఉండాలి. చర్చిలో వాడికి ఒక న్యాయం, ఇంటి పక్కడికి ఒక న్యాయం, కడుపును పుట్టినోడికి ఒక న్యాయం ఉండదు. ఎవరికైనా ఒకటే ఉంటే నువ్వు దేవునికి ఇష్టడివి, నీకు భూమి మీద సమాధానం కలుగుతుంది. హల్లెలూయా. ఇకపోతే ఇష్టలకు సమాధానం. రెండవదిగా ఆయనతో సహవాసం చేసేవారికి, ఆయనతో సహవాసం. యోహాను పత్రికలో ఏం రాసింది? మనం పిలిచిందే తండ్రితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. రక్షణ పొందిన వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, మొదట అపోస్తలుల బోధ, రెండవది సహవాసం, 3 రొట్టె విరుచుట, 4వది ఎంత కనెక్ట్ అయి ఉంటే అంతగా సమాధానం దేవుడిస్తాడు మనకి. దేవునితో సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం ఉన్నాడు. ఆయన పంపిన దైవజనుడితో సహవాసం లేకుండా ఉండలేడుగా.
దేవునితో సహవాసం ఉన్నవాడు ఆయన చిత్తము నెరవేరుతున్న సహోదరునితో సహవాసం లేకుండా ఉండలేడు కదా. సహోదరుల కొరకు ప్రాణం పెట్టబద్ధులమైన చెప్పిన ఆ దేవునితో ఉంటూ ఆ సహోదరునికి పుల్లలు పెట్టేవాడుగా ఉండలేడుగా. అంతే, దేవునితో కరెక్ట్గా ఉంటే దైవజంతో ఉంటాడు, సహోదరులతో కూడా సమాధానంగా మంచిగా ఉండగలుగుతారు. కనుక మీ అందరికీ మనకి సమాధానం ఎట్లా వస్తుందంటే ఆయనతో సహవాసం చేస్తే సమాధానం. బైబిల్లో ఉంది కదా, క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఏమొస్తుంది? అది ఏమనుంది? అది మీ హృదయములలో మీ తలంపులకు అది వామ్ము. ఆయనతో సహవాసం చేస్తే హృదయంలో ఏలుబడి కాదు, తలంపులే తప్పిపోకుండా కాపలా కాస్తుందట. ఆ సమాధానం కావాలంటే భూమి మీద ఆయనకి ఇష్టడిగా మనం ఉండాలి. మంచిగా భక్తి చేద్దాం, నీతి న్యాయాన్ని బోధించటం మాట్లాడడం కాదు, దాన్ని అనుసరించి రాజకీయ నాయకులు స్టేజీ మీద చెప్పే స్టేజీ వెనక ఎంత తేడా ఉంటుంది అనుకోకు. పాస్టర్లు కూడా అంతే. అందుకని యేసుప్రభు అన్నాడు, వచ్చి చూడాలి. నువ్వు చూడని పాస్టర్ని, యూట్యూబ్లో చూసినోడిని, చర్చిలో ఆదివారం చూసినోడిని అనుసరించాల్సిన అవసరమే లేదు. నువ్వు వచ్చి చూసిన వాడినే మేము ఏమేమి విన్నామో వాటికంటే ఎక్కువ చేస్తున్నాం అని చెప్పాలా. సొలొమోను గురించి ఏం చెప్పారు? మేము చూసిన దానికంటే, మేము విన్నదానికంటే ఎక్కువ, వాళ్ళు విన్నదానికంటే ఎక్కువ మనం చూసినప్పుడు కనిపించాలి. అలాంటి వారిని వెంబడించాలి. ఇకపోతే సహవాసం చేస్తున్న వారికి సమాధానం. ఇంకొక మాట, చివరిగా ఒక మాట చదువు ముగిస్తా. పేతురు మొదటి పత్రిక 5:14 చదువుమా. క్రీస్తునందున్న మీకందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందున్న మీకందరికీ. ఎవరికి సమాధానం సార్? అంటే ఏంది? ఇష్టంగా ఒకరోజు ఉండటం కాదు, ఒకరోజు అనుసరించడం కాదు, ఒకరోజు పద్ధతి ప్రకారం చేయటం కాదు, ఒకరోజు పక్షపాతం కాదు. నువ్వు ఉండాల్సిందంతా అటు ఇటు కాదు, క్రీస్తునందే ఉండాలి. అప్పుడు మనకి సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. క్రీస్తునందు అంటే నువ్వు ఎక్కడుంటే అలాగుంటావు. ఎండలో ఉన్నావు అనుకో ఒళ్ళు వేడవుద్ది, ఏసీలో ఉంటే చల్లగా అవుద్ది. క్రీస్తునందు ఉంటే క్రీస్తులానే ఉంటాం. ఏ పరిస్థితి అనే సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా సరే. నేను మనకు ఒక మాట చెప్పనా, మీ అందరికి తెలిసిన మాటలే. శిష్యుల్ని ఏమన్నారు? నువ్వు యేసుతో కూడా గుర్తుపట్టారండి. చర్చికి వెళ్తున్నామంటే సరిపోలే, వెళ్తున్న వాడిని గుర్తుపట్టాలి. మన మాటలు కాదు, నిన్ను చూసే వాడు గుర్తుపట్టాలంటే నీతి, న్యాయం, భక్తి ఇవన్నీ కాదు, వాటిని అనుసరించి మనం జీవించాలి. మరలా క్రిస్మస్ రోజున మీ అందరికీ నా యొక్క విన్నపం ఏంటంటే, ఈ సెలబ్రేషన్లో మనకు తెలియని విషయాలు లేవు, కానీ ఏం పాటిస్తున్నారు? నీకే అనుగ్రహించబడిన ఈ సువర్తమానం నీకు మాత్రమే సంబంధించింది కాదు, మనుషులందరికీ సంబంధించిన వార్త ప్రకటించాల్సిన బాధ్యత మటుకు మన మీదే ఉంది. దూత అనేవాడు ఎలా ఉండాలి? ఒకడి దగ్గరికి ఒక కేటగిరీకి ఫిక్స్ అయ్యేవాడు కాదు, ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళాలి. ఎవరికి సమాధానం అంటే భూమి మీద ఇష్టలైన వారికి సమాధానం. ఎవరు ఇష్టలు అంటే భక్తులు ఇష్టలు. రెండవది నీతి న్యాయాలను అనుసరించి వాళ్ళు ఇష్టలు. సరైన గుండు పట్టుకునేవారు ఆయనకి ఇష్టం, వారికి భూమి మీద సమాధానం. రెండవదిగా ఆయనతో సహవాసం చేసేవారికి దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు. మూడవదిగా క్రీస్తునందు ఉన్నవారికి లాస్ట్ ఒక్కటి చదువు ముగిస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. మళ్ళా చదువు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును. చాలా బాగా. ఇందాకేం తెలుసుకున్నావు? ఆయన సమాధానం. ఎవరి సమాధానం అది? దేవుని సమాధాన కర్త, సమాధాన అధిపతి, సమాధానాన్ని కలుగజేయవాడు అన్నీ ఆయన. ఆ సమాధానకర్త అయిన దేవునితో సహవాసం చేసి భక్తిగా ఉంటే మనకొచ్చిన సమాధానము యోగ్యమైన ఇంటికి వెళ్తూ ఉంటే ఈ సమాధానం వాళ్ళ మీదకి వస్తుందట. అంటే ఇప్పుడు సమాధానం అక్కడి నుంచి వచ్చింది, అది ఆల్రెడీ వచ్చి మనలో ఉండి మనం ఎక్కడికి వెళ్తే వాళ్ళకు కూడా సమాధానమే వస్తుంది.
మళ్ళా చదువు అందరు బైబిల్ తీసారా? మత్తయి సువార్త 10:13. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. మన సమాధానం మనకొస్తుంది, వాడి యోగ్యంగా ఉంటే వాడి దగ్గర. అంటే ఇప్పుడు ఈ కెపాసిటీ ఎట్లా ఉందట, మనమే ఒక దగ్గరికి వెళ్ళి ఒక ఇంటికి సమాధానాన్ని ఇచ్చేంత స్థాయి దేవుడు ఇస్తాడు. భక్తిగా ఉంటే సమాధానం, ఆయనతో సహవాసం చేస్తే సమాధానం, క్రీస్తు నందుంటే సమాధానం. ఈ సమాధానాన్ని మన హృదయాల్లో మనం ఏలుబడి చేస్తూ తలంపులు కాపలుగా ఉంచుకోగలిగితే నువ్వు యోగ్యమైన ఏ ఇంటికి వెళ్ళినా అక్కడ సమాధానాన్ని మనం కలగజేసేవారిగా ఉంటాం. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాన మనం సమాధానంగా ఉంటాం కాదు, మనం వెళ్ళిన చోట కూడా ఆయన సమాధానాన్ని ఇచ్చేవారిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. హల్లెలూయా. కనుక మళ్ళోసారి చెప్తున్నా, మీరు సువర్తమానం అందరికీ చేరేస్తున్నారా? మీరు సువార్తను ప్రకటిస్తే దూతల్లాగా పంపబడితే ఏదైనా ఒక కేటగిరీకి వెళ్తున్నారా? అన్ని చోట్లకి వెళ్తున్నారా? ఎవరికి సమాధానం అంటే భూమి మీద ఉన్నటువంటి భక్తులకి సమాధానం. నీతి న్యాయాన్ని అనుసరించే వారికి, ఎవరు ఇష్టలంటే ఇష్టల లెక్కలో భక్తుల ఇష్టలు, నీతి న్యాయాన్ని అనుసరించే వాళ్ళు సరైన గుండు వారికి ఇష్టం, వారికి సమాధానం. సహవాసం చేసేవారికి సమాధానం. క్రీస్తునందున్నవారికి ఈ సమాధానం మనమే కలిగి ఉంటే నువ్వెక్కడ వెళ్తే అక్కడ నీవు సమాధానాన్ని ఇచ్చేలాగంటావు. హల్లెలూయా. అంటే అది దేవుని సమాధానం వల్ల ఫలం మన సమాధానం అవుతుంది. అంతగా దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా మన సెలబ్రేషన్ ఎట్లా ఉండాలంటే, మనల్నే సమాధానానికి కారకులుగా చేస్తున్న దేవుణ్ణి బట్టి ఆనందిస్తూ ఆయన ఇచ్చిన సమాధానాన్ని అనేక మంది గృహాల్లో సమాధానాన్ని పంచిచ్చేవారిగా ఆశీర్వదించినట్లుగా మనం దేవుణ్ణి అడుగుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.